మహారాష్ట్ర నాగ్పూర్ లో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం. ఫడ్నవీస్ కేబినెట్ లో కొత్తగా 37 మందికి చోటు. బీజేపీ నుంచి 19, శివసేన షిండే వర్గం నుంచి 12 మందికి మంత్రి పదవులు. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి 7గురికి కేబినెట్ బెర్తులు. తెలంగాణలో భూమి లేని నిరుపేదల గురించి ఆలోచిస్తున్నాం. వారికి ఏడాదికి 12,000 అందిస్తామన్న భట్టి విక్రమార్క. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజున ప్రారంభిస్తామని వెల్లడి. భూపాలపల్లి భాస్కర్ గడ్డలో బీఆర్ఎస్ నేతల ధర్నా. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి నిరసన. తమ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలంటూ డిమాండ్. భువనగిరి శివార్లలో గురుకులాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. హాస్టల్ కిచెన్ పరిశీలించిన హనుమంతరావు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందివ్వాలంటూ ఆదేశం. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి మహిళా కమిషన్ చైర్మన్. తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజకు పరామర్శ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బంపర్ ఆఫర్. ₹4కే బిర్యానీ అనడంతో పోటెత్తిన జనం. ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫర్. వికారాబాద్ జిల్లా నందవరంలో విషాదం. ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా బాలికను కాటేసిన పాము. తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతూ బాలిక మృతి. సిద్దిపేట జిల్లా ఒంటిమామిడిలో కలకలం. నిద్రమాత్రలు మింగి యువతి ఆత్మహత్యాయత్నం. ఇన్స్టాలో పరిచయమై ప్రేమ పేరుతో చీట్ చేసిన యువకుడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు.